హాయ్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం ఇంటర్సెక్షన్ క్వశ్చన్ చూసేసాం కదా. 8 మార్క్స్ క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ నేను చెప్పేస్తాను. ఇంటర్సెక్షన్, ప్యారలల్, నెక్స్ట్ కోయిన్సైన్స్ అనేది ఈ రోజే వచ్చేసాయి టాపిక్స్ అనేది. చూస్తుండండి, ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్కటి అయిపోతూ వస్తుంది. అది ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్సెక్షన్ మీరు ఎలా వేయాలి గ్రాఫ్ అనేది చెప్పేశాను. అదే టాపిక్ అదే క్వశ్చన్ వచ్చినా కానీ మీకు 8 మార్క్స్ వస్తాయి. ఎక్కడైనా మీకు అర్థం కావట్లేదంటే చెప్తే నేను క్లియర్గా ఒక ఫుల్ వీడియో తీసేసి పెట్టేస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యారలల్ లైన్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది, మనం దాన్ని ఎలా కనుక్కోవాలి, నెక్స్ట్ దానికి ఆన్సర్ మనం వేయాలనేది చూసాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చెక్ వెదర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఏమిచ్చారు, 2x - 3y = 5. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 4x - 6y = 15. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్ని మనం ఫస్ట్ కంపారిజన్ చేద్దాం. 2/4, నెక్స్ట్ 3/-6, 5/15. దీన్ని మనం ఈక్వల్ చేసుకుంటే a1/a2, b1/b2, c1/c2 ఈక్వల్ చేసుకుంటే ఏమొస్తుంది, 1/2. ఇక్కడ కూడా 1/2, ఎందుకంటే 3 1 జా 3 2 జా 6, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1/2, 5 1 జా 5 3 15. కానీ ఇక్కడ a1/a2 = b1/b2, బట్ c1/c2 నాట్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడే క్లియర్గా ప్యారలల్ లైన్స్ వస్తాయి అనేది ఇక్కడ కనుక్కున్నాం. దీని ద్వారా మనం గ్రాఫ్ ఎలా వస్తుంది, మనం గ్రాఫ్ ఎలా వేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆల్రెడీ నేను లాస్ట్ షార్ట్లో కూడా చెప్పేశాను. మనమే తీసుకుంటున్నాం ఈ ఎక్స్ వాల్యూస్ అనేది, లెటర్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. మనం ఏవైనా తీసుకోవచ్చు, అది పాజిటివ్ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు, నెగిటివ్ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్లో కూడా మనమే సబ్స్టిట్యూట్ చేయాలి, సెకండ్ ఈక్వేషన్లో కూడా మనమే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా చేసినా కానీ కంపల్సరీగా ఆన్సర్ అనేది కరెక్టే వస్తుంటుంది. నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే x = నేను లాస్ట్ సార్ట్లో ఇంటర్సెక్షన్లో 1 2 3 4 అట్లా తీసుకున్నాను. ఇక్కడ మాత్రం 0 నుంచి స్టార్ట్ చేశాను. 0 1 2 3 మన ఇష్టం అది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉందా, 2x - 3y = 5 అనేది, దాంట్లో 2 × x ఎంత వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, -3y = 5. ఇక్కడ అంతా 0 అయిపోతుందా, -3y = 5, y = 5/-3. మనకు ఆన్సర్ 5 3 1 జా 3, మళ్ళీ ఇక్కడ 2 మిగులుతుంది, పాయింట్ 3 6 18, -1.8 వస్తుంది. ఇక్కడి వరకు -1.8. నేను ఇక్కడ షార్ట్స్ చెప్తున్నాను కదా, మీకు ఎవరైనా 10th క్లాస్ ఉంటే ప్లీజ్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమనండి, లేదంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఏవైనా కానీ క్లాస్లో అర్థం కాకుండా అట్లీస్ట్ ఈ వీడియోస్ ద్వారా అయినా అర్థమవుతూ ఉంటాయి. పిల్లలకి ఈ వీడియోస్ వల్ల అయినా వాళ్ళకి మ్యాథ్స్ అనేది అంత ఎక్కువ టఫ్ కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోగలుగుతూ ఉంటారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకరికి షేర్ చేస్తే ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ పెంచిన వాళ్ళే అవుతారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి